वेटर गाड़ी लंडन लो वेटर लंडन पे वेटर क्लब लो వాళ్ళు తాగిన గ్లాసులు కప్పులు ఎత్తి నోడి నువ్వు మాట్లాడితేట్రా పొద్దున్నే పోతాడంట మళ్ళీ ఆయన భార్య పోతాడంట సాయంత్రం ఆయన పోతాడు ఏంటికి రాలో నువ్వేదో చాలా పెద్ద అనుకుంటున్నావురా నాకు తెలిసి నీకంతా నువ్వు లండన్లో చదువుకొని చదువు పంపిస్తే మీ నాయన క్లబ్లో వెయిటర్ నువ్వు వెయిటర్ పని చేసినావు మిన్నీ కూపర్ కొంటావు నువ్వా అంత శక్తి లేదు రోయ్ నా కార్లు నీ అంత శక్తి లేదు అక్కడ ఫామ్ హౌస్ కట్టుకుంటులే ఏద్రా నీది పెద్ద జోరు మా ఊరికి వచ్చి ఏదో మాట్లాడతావు ఏమో అందరిని బెదిరిస్తావు అనుకుంటావా మీ ఇంటికాడికి వస్తే ధర్మవరం ఆడేస్తా స్పీచ్ తగ్గురా తగ్గు ఇంకా ఏదో లైఫ్ ఉంది నీకు తగ్గురా నీ కత్త నీ టోపను మా హెయిర్ స్టైలు ఆ బూట్లు ఆ టీషర్టు బాగానే కదా గుడ్ మార్నింగ్ ఏంటిరా గుడ్ మార్నింగ్ చొక్కరాగా ఇంకా మీ నాయన అంటే నాకు ఆడాడు ఉంది ప్రేమ నోరు పోసుకో పప్పురుకు వచ్చి మాట్లాడుతా అడిపోయి వచ్చి మాట్లాడతావు ఏం బిక్తారా ధర్మవరం వచ్చి బిక్తావా వస్తా మీ ఇంటి పక్కన పెట్టకపోతే అడుగురా ఏంద్రా నీ స్టైలు నీ కథ గుడ్ మార్నింగ్ అట అప్పుడు నువ్వే చేసింది అందుకే నన్ను తాడిపత్రిలో మళ్ళీ గెలిపించింది సంవత్సరానికే గుడ్ మార్నింగ్ పోయేది ఏం చెప్తాను కమిషన్ పిలిచిపోయి ఎమ్మడి ఏం చేస్తాను దానికి నోటీసి దీనికి నోటీసి పాపం నువ్వు అంటే మినీ కూపర్ కాదు మినీ కూపర్ టైర్లు వేసే శక్తి లేదు నీకు ధర్మవరం ప్రజలదిరా ఇష్టం వచ్చిన మాట్లాడతావా మీటింగ్ పెట్టి ఏమ్మా అప్పుడు వాళ్ళేమో అన్నానికి రాలేరు మీ వాళ్ళు తోలకొస్తే వచ్చినారు పాపమ్మా రాకపోతే ఏం చేస్తావు నువ్వు అది కట్ ఇది కట్ మూసుకోరు చెప్ప ఏదో సంపాదించు అప్పుడు ఓడిపోతాను 5 ఏళ్ళు ఊరిచ్చు మీ నాయన పాపం ఓడిపోతాను మీ నాయన వెళ్ళిపోయా రేపు మీ చిన్నాయన అంతే నువ్వు అంతే ఉంటావురా నువ్వు ధైర్యంగా చెప్పురా రేపు ఓడిపోతే నువ్వు ఉంటావా ఉండవురా తగ్గించుకరా నీ స్టైల్ చూడలేక చచ్చిపోతాను గుర్రాలా ఏపీ రైడింగ్ క్లబ్లో నేను మెంబర్రా మీసాలు కనుపూర్ణ బాపరాజు నాడు అడుగు నేను జాగ్రత్త రే ఏదో కొత్త స్టైల్ వీటిది పాపం ఒక టీషర్ట్ వేసుకుంటే చచ్చిపోతే అనుకుంటావా ఏం ఇష్టపడి మాట్లాడతావా ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అంట ఓటర్లు ఉన్నాయి వాళ్ళు లేకపోతే నువ్వే ఆడున్నావురా అబ్బా వీడు వీళ్ళ చిన్నాయన దో ఇంకా నేను చెప్పాలని చెప్తా సిగ్గులే సంవత్సరం చెట్లకే ఎట్లా తీసుకుంటుర్రా ఇదిగోరా నీ అవా ఇదిగో ఏమే నీది పెట్టాలని నీది పెడతా ఇదో భూములు కూడా తెచ్చిన లాస్ట్కు సెంటు భూమి కూడా వదలేదు అర్ధ సెంటు క్లెయిమ్ చేసినారు ఒక సినాక అయింది ఢిల్లీలో నువ్వు మీ చిన్నాయన దీని మీద జవాబు చెప్పాల్సిందే ఏమనుకుంటాను కారుకుతలు కూర్చోవా పప్పు ఉరుకుని ఆడికి వచ్చాయి మేము గూలేక కాదురా నువ్వు వెయిటర్ గాడి లండన్లో వెయిటరు నువ్వు లండన్ పోయి వెయిటర్ క్లబ్లో వాళ్ళు తాగిన గ్లాసులు కప్పులు ఎత్తి నోడి నువ్వు మాట్లాడితేట్రా మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది. పులివెందల్లో మొన్న ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారో ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది. డెఫినెట్గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్, నిర్దోషిగా. అదేవిధంగా తొందరలోనే
ఇది వస్తాడని, మోర్ స్ట్రాంగ్గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. ఎనీథింగ్ ఎల్స్? ఇవాళ జరిగింది అనంతపురం తాడిపత్రిలో కోర్టు డైరెక్షన్ ఇచ్చినా సరే కోర్టు ఆర్డర్స్ అవుతుంది పెద్దారెడ్డి గారిని తెలిపేశారు. కోర్టు డైరెక్షన్స్లో ఈరోజు తాడిపత్రిలో పెద్దారెడ్డి చిన్నాన్నకు సంబంధించి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 3 నెలల కిందట 5 వెహికల్స్లో వెళ్ళండి, అక్కడ ఇనఫ్ సెక్యూరిటీ ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద పోలీసులు స్పందించకపోవడం, దాని మీద రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. కంటెంప్ట్ కూడా గౌరవ హైకోర్టు వాళ్లకు ఇది చాలా తప్పు, డెమోక్రటిక్ నేషన్లో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి, దట్టు ఒక ఎక్స్ఎమ్మెల్యేని ఊరికి వెళ్లకుండా నిర్బంధించడం తప్పు అని చెప్పేసి 3 రోజుల కింద కంటెంప్ట్ మీద మళ్ళీ వాళ్ళను మందలిస్తూ ఆర్డర్ ఫ్రేమ్ చేసి ఈరోజు 10 నుంచి 11 లోపల మామూలుగా పెద్దారెడ్డి గారికి గతంలో ఇచ్చిన ఆర్డర్లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎస్పీకి చెప్పమని చెప్పడం జరిగింది. ఎస్పీకి పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎస్పీ గారు ఇచ్చేది ఏంటంటే, వైజాగ్లో నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు, కడపలో మహానాడు జరుగుతోంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు. సో ఇట్స్ వెరీ షేమ్. ఎక్కడో మోడీది జరుగుతుంటే 1000 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దానికి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది. సో వీటన్నింటినీ కోర్టు చేసి హైకోర్టుకు తెలియజేస్తే హైకోర్టు విత్ డేట్ అండ్ టైం ఇచ్చింది. 18వ తేదీ 10 గంటల నుంచి 11 మధ్యలో మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్తే దాన్ని కూడా నిర్బంధించి వెళ్లకుండా చేయడం నిజంగానే వీళ్ళు ఎవరికి భయపడతారో నాకు అర్థం కావటం లేదు. వీళ్ళు రేపొద్దున ఎన్ని ఏళ్ళ ఉద్యోగాల్లో ఈ విధంగా ఉంటారో నాకు తెలుసు. ఆల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్. మీ భవిష్యత్తుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆడుతున్న దాంట్లో మీరు బలైపోతున్నారు. సో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన వీళ్ళు స్పందించకపోవడం, కంటెంప్ట్ మీద కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. డెఫినెట్గా మా చిన్నాన్న అక్కడే వెయిట్ చేస్తున్నారు, పెద్దారెడ్డి చిన్నాన్న. వాళ్ళు ఏదో మూవ్ చేశాము ఇది అని చెప్పేసి డెఫినెట్గా ఏదేమైనప్పటికీ కానీ లా ప్రకారం చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. మళ్ళీ కూడా దీనికి అప్పీల్ చేస్తాం.